వెల్కమ్ టు తెలుగు మైత్రి ఫర్ ఫన్ టైం. సరదాగా కాసేపు నవ్వుకుందాం. రాఘవ, ఎందుకురా మీ ఇంట్లో ఎప్పుడు చూసినా చిన్న పిల్లాడిలా గోల చేస్తుంటావు? కృష్ణ, ఓ సదా, ఏం లేదురా, మా బంటిగాడు అల్లరి చేసినప్పుడల్లా పక్కింటావిడే దగ్గరకు తీసుకెళ్ళి వదులుతుంది. ఏదో ఒకరోజు నన్ను కూడా అలాగే వదులుతుందేమోనన్న చిన్న ఆశ. మూర్తి, డాక్టర్ గారు, మా ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయింది, ఏంటో కాస్త చూడండి డాక్టర్ గారు. డాక్టర్, ఏది నన్ను చూడనివ్వండి. అబ్బే, ఏం లేదులేండి, ఎండల వల్ల వడదెబ్బ తగిలినట్టుంది, ఇంజెక్షన్ చేశాను, 1 గంటలో తెలివొచ్చేస్తుంది. మూర్తి, 25 ఏళ్లుగా రాని తెలివి 1 గంటలో వచ్చేస్తుందా డాక్టర్? అయినా దాని తెలివితేటలేంటో నాకు తెలుసుగా. భార్య, ఏవండి, రేపు మీ పుట్టినరోజు కదా, అందుకని ఒక డ్రెస్ తీసుకున్నాను. భర్త, థ్యాంక్ యూ బంగారం, ఏది డ్రెస్ తీసుకురా చూద్దాం. భార్య, వేసుకున్నాను కదా, ఇదేనండి కొత్త డ్రెస్సు, ఎలా ఉందో చెప్పండి. భర్త, అంటే డ్రెస్సు తీసుకున్నది నా కోసం కాదా, నీకోసమా? రోజా, మీ అబ్బాయికి పెళ్లి సంబంధం వెంటనే కుదిరిపోయిందే, మా అబ్బాయికి ఎన్ని సంబంధాలు చూసినా కుదరట్లేదు వదినా, ఏం చెయ్యాలో ఏంటో. రమణి, మా ఆయనకి ముందు జాగ్రత్త ఎక్కువ, మా వాడికి ముందు జాగ్రత్త కొద్దీ ఇంటి పని, వంట పని, తోట పని అన్నీ నేర్పించేశాడు, అందువల్ల సంబంధం తొందరగా కుదిరిపోయింది. రోజా, నిజంగానా వదినా? అయితే నేను కూడా మా ఆయనకి చెప్తాను మన అబ్బాయికి ఇవన్నీ నేర్పించమని. రాము, మగాడు సుఖంగా ఉండాలంటే ఏం చెయ్యాలరా రవి? రవి, ఏం చేయనక్కర్లేదురా, పెళ్లి చేసుకోకుండా ఉంటే చాలు, వాడి జన్మ ధన్యమైపోయినట్టే. ఇలాంటి మరిన్ని ఫన్నీ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.